పగ్గాలు గట్టిగా పట్టుకోవాలి. కూర్చోండమ్మా, కూడా కూర్చోండి. ఏరువాక సాగి ఆ కోడలు తోలుకొని ఆ రైతన్న పొలం వెళ్తున్న మధ్యన చిన్న సంభాషణ అండి. భార్య అంటుందంట, మావా నేను ఎక్కడ సిటీలో గుంటూరులో పెరిగిందాన్ని నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ కొండపాతూరులో వేశారు, ఏదో బేరమామని చేశారు. అసలు మా గుంటూరులో మా ఇల్లు ఎలా ఉండిద్దో తెలుసా మావా, నన్ను ఇక్కడ దగా పెట్టారు, ఇక్కడ తీసుకొచ్చి కొండపాటూరులో అంట. ఏందే గుంటూరులో మీ ఇల్లు ఏంది, నీ సంగతి ఏంది, ఈ అవ్వారు వెళ్ళానంట. మేడా మిద్దల్లో మేడ మిద్దల్లో మేడా మిద్దల్లో
ఏం అల్లుడు కాబట్టి మేనల్లుడు తిట్టినా కొట్టినా సరే వాళ్ళు ముద్దేస్తాడు, ఏదో వృద్ధాప్యంలో చూస్తాడని చెప్పి చేసుకున్నాడు. కానీ పద్దాక ఆ మాట మాత్రం అనొద్దు. ఏ మాట మామ? అదే ఆ మాట. ఏ మాట? మాట మాటి 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 మాట ఈ ఊళ్ళో ప్రతిష్ట పంపిస్తావు. ఆ ప్రతిష్టలో పెట్టిన చీరలు తప్ప ఏ రోజన్నా నువ్వు చీర కొనిపెట్టావా చెప్పు? అసలు నేను మా ఇంట్లో ఏం చీరలు కట్టేదాన్ని తెలుసా? ఏం చీరలు కట్టేదానివే? సిలుకు చీర, సిలుకు చీర, సిలుకు చీర ముందే తెలుసు కదా, అప్పుడే చేసుకోకుండాచ్చుగా. నువ్వు పద్దాక అందరి ముందు ఆమె ఏ మాట పడితే ఆ మాట మాత్రం అనొద్దు. ఏ మాట అన్నారు మామ? అదేనే ఆ మాట. ఏ మాట మామ? మాటి మాటి మాట ఎప్పుడు ఉండేదిలే. కానీ మీ చెల్లెలు మొన్న ఏదో హాస్పిటల్లో ఉందంట కదా, వెళ్ళొచ్చావు మామ? చూసి వచ్చావా? చూసి వచ్చానే. మరి ఏమి ఇచ్చి వచ్చావు మామ మీ చెల్లెలకి? ఏమి ఇచ్చావేంటి? డజన్ అరటికాయలు. అదేంటి మామ, డజన్ అరటికాయలు ఇస్తే పేషెంట్లు వేసి తినిద్దా? మీ చెల్లి తిందా లేసి? ఆపరేషన్ నిన్నే కదా ఇంత అరటికాయలు గిట్టికాయలు తిందు. మరి ఎందుకు ఇచ్చి వచ్చావు? అందరు ఇస్తున్నారు కదా అరటికాయలు, కొబ్బరి బొండాలు అయ్యో ఒకటి, అందుకని నేను కూడా ఇచ్చి వచ్చా. అరటికాయలు ఏమన్నా హాస్పిటల్లో ఉండాలి ఉపయోగపడతాయా? పోనీ కొబ్బరి బొండాలు వేసి ఏమైనా పేషెంట్ తాగుతున్నాడా? హాస్పిటల్కి ఒక 50 మంది వెళ్తారు కదా ఊర్లో, కనీసం ఒక 100 మంది చూడడానికి వెళ్ళినప్పుడు కనీసం మీకు తోచినంత, అంటే మీ కెపాసిటీని బట్టి ఒక 500లో 2000 హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ హాస్పిటల్ ఖర్చులకి ఏదన్నా వస్తాయి. ఒక 1000 2000 ఇవ్వాలిగా. తీసుకెళ్ళి మీరు అరటికాయలు మీ కొబ్బరి బొండాలు పేషెంట్లు వేసి తాగడు కదా. మనం చేసే పని కొంచెం బుద్ధితో పెట్టి చేయాలి. ఏదైనా ఎంతో కొంత తోచినంత హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మీకు తోచిన సాయం డబ్బు రూపంలో చెయ్యండి. ఈ రోజు ఆమెకు వచ్చింది కష్టం, రేపు మీకు రావచ్చు కదా. ఒక కాకి కింద పడిపోతేనే 10 కాకులు వచ్చి వాళ్తున్నాయి అక్కడ సాయానికి. మనుషులమై పుట్టాం కదా మనం. మన దగ్గర ఒక 500 లేని పరిస్థితులు అయితే మనం లేం కదా. ఖచ్చితంగా సహాయం చేయండి. ఈ రోజు ఈయనకు వచ్చింది, రేపు మీకు వచ్చింది. అదేమనంటే మీ అది ఏంటి ఫంక్షన్లకి ఈ దిక్కుమాలిన గిఫ్ట్లు ఒకటి తగలబెడుతున్నారు. ఎవరికండి గిఫ్ట్లు? మేము తీసుకెళ్లి మొచ్చుల్లో వేయడం, మేము వచ్చి మీద వేయటం, ఆ దినానికి తగ్గినాలు తీసి తోముకోవడం తప్పితే ఉప్పు ఉపయోగం ఉందా వాటి వల్ల? ఆ 1,00,000 రూపాయలు ఎవరు లేని పిల్లల చదువులకు ఉపయోగపెట్టండి. అంతెందుకండి, మీకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు పడతారు. అమ్మాయి 16 సంవత్సరాలుగానే మేనరకు ఇచ్చేయాలా, పెళ్లి చేసేయాలా? కొడుకును మాత్రం బాగా చూసుకోవాలా? దాని తిప్పలకి అది పడిద్ది. చదివించండి బాబు. మీరు ఎకరాలు ఇవ్వకపోతే మాకు ఎకరాలు వద్దు ఏమొద్దు, కానీ కనీసం ఆడపిల్లలు చదివించండి. రేపు దాని ఫ్యూచర్ ఎలా ఉండిద్దో మీకు తెలియదు కదా. మీ ఇంటికి రాలేక అక్కడ పిల్లలు పెంచుకోలేక వాళ్ళ పాటలు మామూలుగా ఉండవు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. మీరు ఇంటికి వస్తే ఒక ముద్ద పెట్టేది అమ్మాయే. మీరు ఒక రూపాయి ఇవ్వకపోయినా మేమే అన్నం పెడతాం. అది మా మనస్తత్వం. ఖచ్చితంగా అమ్మాయిలను చదివించండి. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి కాదు, మీరు ఎంత చదివించారు అనేది చాలా ముఖ్యం ఇక్కడ. ఖచ్చితంగా అమ్మాయిలను చదివించండి. అబ్బాయి ఎలాగైనా బతకగలుగుతాడు. అమ్మాయి చాలా కష్టం అండి. లోపల చెప్పుకోలేక బయట చెప్పుకోలేక వాళ్ళ పడే బాధలు మామూలుగా ఉండవు.
ఖచ్చితంగా అమ్మాయిలను చదివించండి అంతే. తక్క తక్కిట చెడు తక్క తక్కిట చెడు జనమన్న పట్ట చెడు కోలు కొడే జనమన్న పట్ట చెడు కోలు కొడే చల్లని వాళ్ళు ఒట్టి చేరుకూరాళ్ళు మరి రాధిక మేడం వచ్చాక ఆటోమేటిక్గా పంటలు కూడా బ్రహ్మాండంగా పడితే వచ్చే సంవత్సరం చూడండి ఇవాళ ఇచ్చిన అమౌంట్ కంటే ఎక్కువ ఇచ్చిపోవాలి మళ్ళీ గుర్తుపెట్టుకోండి పంటలు బాగా బండి మళ్ళీ రాధిక మేడం ఎక్కడుందా చూసుకో మళ్ళీ పిలిచారు నెక్స్ట్ ఇయర్ మేము ఎట్లా చేస్తామో తెలుసా కోలాటం